చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంటర్ బోర్డు లీలలు ఎంతింత కాదయ్యా అన్నట్టు సాగుతుంది ఇంటర్ బోర్డు పరిస్థితి. చేసిన తప్పులను పదే పదే చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది. అలాంటి తప్పే మరొకటి కూడా జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒకే విద్యార్థికి 2 హాల్ టికెట్లు జారీ అయిన వైనం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేమ్లకుర్తి గ్రామానికి చెందిన వినోద్ అనే విద్యార్థి 2015-17 సంవత్సరంలో మెట్పల్లిలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివాడు. అయితే ఒక సబ్జెక్టు రసాయన శాస్త్రం పాస్ కావాల్సి ఉంది. దాంతో ఈసారి సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించాడు. ఈ నెల 12న పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఇంటర్ బోర్డు అధికారులు ఆయనకు 2 హాల్ టికెట్లు జారీ చేశారు. ఒకటి అరోరా జూనియర్ కళాశాల, మరొకటి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పరీక్ష రాయాలంటూ 2 హాల్ టికెట్లు పంపించారు. ఏ కేంద్రంలో పరీక్ష రాయాలో తెలియక అయోమయానికి గురవుతున్నాడు విద్యార్థి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే తన భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థి కోరుతున్నాడు. వేమ్లకుర్తి గ్రామం. నా పేరు న్యావనంది వినోద్. 2017లో ఇంటర్ కంప్లీట్ అయింది. ఒక సబ్జెక్ట్ మిగిలింది, కెమిస్ట్రీ. దానికి 2 హాల్ టికెట్లు వచ్చాయి. అప్లై చేసుకుంటే సప్లిమెంటరీ. దానికి 2 హాల్ టికెట్ రావడం వల్ల కన్ఫ్యూజ్గా ఉంది. 2019లో సప్లిమెంటరీ వస్తున్నాను, దానికి కన్ఫ్యూజ్గా ఉంది. 2 హాల్ టికెట్ల ద్వారా కన్ఫ్యూజ్గా ఉంది. 12వ తారీఖున కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, దానికి 2 హాల్ టికెట్లు వచ్చాయి. దానికి రెండు రావడం వలన కన్ఫ్యూజ్గా ఉంది. ఎక్కడ రాయాలో అర్థం కావడం లేదు. అది నుంచి ఒక హాల్ టికెట్ ఇష్యూ చేయాలని చెబుతాం.